ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఈ ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో అధ్యక్ష ఎప్పుడు కింద పడుకోవడమే అధ్యక్ష. దాంట్లో చేపల మీద పడుకోవటము, మ్యాక్సిమం ఉంటే ఒక చిన్న బెడ్ ఇవ్వటం తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో బెడ్స్ ఉన్న పరిస్థితి లేదు అధ్యక్ష. దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ ఎందుకు పెట్టడం లేదో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. తప్పనిసరిగా భారత రాష్ట్రపతి ఉన్నత స్థానంలో ఉన్నది ద్రౌపది ముర్ము గారు అధ్యక్ష. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్ష. మరి అదే సామాజిక వర్గానికి చెందిన హాస్టల్స్లో బెడ్స్ కూడా లేకపోవడము ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? తప్పనిసరిగా దానిపైన ఫోకస్ అనేది లోపించిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అవుతుందా, మిగిలిన చోట్ల ఏ విధంగా ఉందో అయితే మనకు తెలియదు కానీ అధ్యక్ష. కానీ మంత్రివర్యులు మాత్రము గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అధ్యక్ష మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేశారు అధ్యక్ష. మనసు మాత్రం వెన్న అధ్యక్ష, చాలా మంచి వ్యక్తి. మరి ఎందుకో ఇప్పుడు దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. విశాఖపట్నం పేరు చెప్పాను కాబట్టి అధ్యక్ష, విశాఖపట్నంలో మనసు వెన్న కానీ నిధులు లేవు. అదే మరి నిధులు మనసు చాలా మంచి వ్యక్తి అధ్యక్ష. పాపం ఎప్పటికప్పుడు సడన్ సర్ప్రైజులు చేసి ఎవరైనా ఒక బాలుడు బాగాలేదనుకుంటే హాస్పిటల్కి వెళ్ళి వ్యక్తిగతంగా పరామర్శించి అన్ని డాక్టర్లకి ఆదేశాలు ఇచ్చి చేసే వ్యక్తి అధ్యక్ష. నిజంగా ఇటువంటి వ్యక్తికి ఇటువంటి శాఖ ఇచ్చినందుకు అధ్యక్ష మనం ఎక్కడికో తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. విశాఖపట్నంలో చూస్తే అధ్యక్ష, విశాఖపట్నంలో 2405 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఈ హాస్టల్స్లో ఉంటున్న వ్యక్తులు అధ్యక్ష, పిల్లలు 23 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష క్లోజ్ చేస్తాను. దాంట్లో అధ్యక్ష బేసిక్గా టాయిలెట్స్ 284 టాయిలెట్స్ ఉండాలి అధ్యక్ష. కానీ ఉన్నది మాత్రము 236 అధ్యక్ష. 53 టాయిలెట్స్ ఇంకా లేవు అధ్యక్ష. అట్లాగే బాత్రూమ్స్ 284 ఉండాలి అధ్యక్ష. అవైలబుల్ ఓన్లీ 199 అధ్యక్ష. కావాల్సింది ఇంకా 92 టాయిలెట్స్, 92 బాత్రూమ్స్ కావాల్సిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. నిధులు ఏదో విధంగా మంత్రివర్యులు ఏదో విధంగా తీసుకురండి. మనము 3,23,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ పెట్టుకున్నాము. దీనికి ఎంత అయిపోతుంది? అరే నిధులు లేకుండా ఎట్లాగా అధ్యక్ష? ఇది తప్పనిసరిగా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏంటంటే బేసిక్గా ప్రాబ్లమ్స్ అధ్యక్ష, ఇక్కడ బెడ్స్ లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. నేల మీదే పడుకుంటున్నారు. నేల మీద ఇప్పుడు పడుకునే పరిస్థితి ఉందా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మనం కూడా నేలపైన పడుకున్న వ్యక్తులమే. కానీ ఇప్పుడు నేల మీద పడుకుంటే లేవలేనటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నపిల్లలు అయితే పర్వాలేదు కానీ అధ్యక్ష, బట్ దాంట్లో ఫెసిలిటీస్ కూడా లేవు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఫెసిలిటీస్ ఉన్నాయని భావన వచ్చేటట్టు చెప్పారు. ఫ్యాన్స్ లేవు, లైట్లు లేవు, సరిపడే బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. అట్లాగే అధ్యక్ష ప్రీమెట్రిక్ విద్యార్థుల అధ్యక్ష ఉదయం 8 గంటలకి మనం హాస్టల్ నుంచి బయటికి వెళ్ళాలి అధ్యక్ష. భోజనం అది బాగానే పెడుతున్నారు అధ్యక్ష. కానీ తప్పనిసరిగా ఇంకా చేయవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లల ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నార్త్ నియోజకవర్గంలో మాకు 3 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష, సాంఘిక సంక్షేమ శాఖ సంబంధించిన. దాంట్లో ఒకటి ప్రైవేట్ బిల్డింగ్ అధ్యక్ష, ఇంకొకటి బాత్రూమ్ బాయ్స్ హాస్టల్ మన సీతందారిలోనే ఉంది అధ్యక్ష, టీపీటీ కాలనీలో. దానికి స్లాబ్కి రిపేర్ చేయవలసిన నెసెసిటీ ఉంది, ఎడిషనల్ రూమ్స్ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో స్టడీ రూమ్ అనేది సెపరేట్గా ఉండదు. అది చాలా ఇన్కన్వీనియంట్ అధ్యక్ష. తప్పనిసరిగా ఏదైతే మనకు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో అధ్యక్ష, దాంట్లో మనకు 140 మంది విద్యార్థినులు ఇదివరకు హాస్టల్లో ప్రస్తుతం ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తుంది అధ్యక్ష. కానీ దాంట్లో స్థలం మాత్రము 82 సెంట్ల భూమి మాత్రము ఖాళీగా ఉంది అధ్యక్ష. అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకుని మంచిగా అక్కడ మనం చేయవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. అలాగే కొత్త భవన నిర్మాణం గురించి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ఒక పథకం ఉంది అధ్యక్ష, PMJAY అంటే ప్రధానమంత్రి అనుసూచిత జాతి PMJAY అధ్యక్ష. ఆ పథకం ద్వారా డబ్బులు మనం తెచ్చుకునే అవకాశం ఉంది అధ్యక్ష. దీనికి కూడా తప్పనిసరిగా ఆ విధంగా ప్రయత్నం చేయవలసిన నెసెసిటీ ఉంది. అవసరమైతే అక్కడ కేంద్ర మంత్రితోటి మాట్లాడి పర్సనల్గా వెళ్ళి చేయవలసిన అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. పిల్లలు అధ్యక్ష కింద పడుకుంటున్నారు అధ్యక్ష. మన పిల్లల గురించి మనం చెప్పబోతే ఎట్లాగా అధ్యక్ష? అట్లాగే అధ్యక్ష గాజువాకలో కూడా దయాల్ నగర్లో 2 ఎకరాల స్థలం ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా కొత్త బిల్డింగ్లు కట్టుకునే దానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా
తమరు దయచేసి గౌరవ మంత్రివర్యులు నేను మళ్ళీ కోరేది ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈ పిల్లల మంచి అభివృద్ధిలోకి వచ్చే దిశగా చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిషి గారు కాంపౌండ్ విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది సార్, కాంపౌండ్ వాల్ ప్రధానమంత్రి గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో చదువుకున్నారనేది చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా తీసుకున్నటువంటి ఒక ఉన్నత స్థాయికి లేదని ఈ సభ ద్వారా చెప్పేందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా బెడ్స్ విషయాలకు వచ్చేసరికి అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ కొన్ని కన్ఫ్యూజన్ వల్ల ఇందాక బెడ్డింగ్ గురించి చెప్పారు. కార్డ్స్ విషయంలో రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష 1,04,148 విద్యార్థులు ఉంటే మనకి ఇప్పుడు 2 టైర్ సిస్టమ్ ఉన్నటువంటి బెడ్స్ 52,074 ఉన్నాయి అధ్యక్ష. మనకి మొత్తం బెడ్స్ కావాల్సింది 52,074 కావాలి అధ్యక్ష. అందులో మనకి ఇప్పుడు 5,056 కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా మనకి 47,018 మంచాలు కావాలి అధ్యక్ష. ఇవన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫేజర్ మేనర్లో రాబోయే కొద్ది కాలాల్లో వాటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. హాస్టల్స్ విషయంలో 96,159 మంది విద్యార్థులు ఉంటే 700 కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా 95,459 అవసరం ఉంది అధ్యక్ష. వీటి విషయాలు ఏంటంటే అధ్యక్ష, పాత ఎప్పుడో నిర్మించినట్లు చిన్న రూములు అవటం, కార్డ్స్ పెట్టినట్టయితే పిల్లలు తిరిగేదానికి కూడా ప్లేసులు లేవు అధ్యక్ష. ఈవెన్ మనం 2 టైర్ 3 టైర్ కార్డ్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు మధ్యలో దిగేటప్పుడు పడిపోవటం, ఫ్యాన్లు తగలడం కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అధ్యక్ష. దీని మీద అధ్యయనం చేసి వీరికి కూడా కార్డ్స్ ఇచ్చేదానికోసం చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు సూచించారు అధ్యక్ష. దాని ప్రకారం వాటిని కూడా మనం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హాస్టల్స్ విషయంలోకి వచ్చేసరికి అధ్యక్ష, విశాఖపట్నంలో రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నటువంటి వాటిలో గాజువాక అదేవిధంగా పెందుర్తికి కూడా బిల్డింగ్స్ మంజూరు చేయబోతాం అధ్యక్ష. ఇప్పుడు మహారాణిపేట, భీమునిపట్నంలో కూడా 2 చోట్ల కూడా మనం కొత్తగా బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అవి నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష. ఇంకోటి టాయిలెట్స్ విషయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పనులు కొన్ని చోట్ల చేస్తున్నారు. విశాఖపట్నం నార్త్లో ఉన్నటువంటి సీతమ్మధార బాయ్స్లో G+2 ఉన్న పిల్లలకి గ్రౌండ్ ఫ్లోర్లో టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష. అవి నిర్మాణం చేయడం కోసం ప్రత్యేకంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి 18 లక్షలు శాంక్షన్ కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇవి సమ్మర్లో కూడా పూర్తి చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నటువంటి వ్యాధులు పట్ల అధ్యక్ష, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా బాగలేకపోతే ఇంటికి వెళ్ళిపోమని చెప్పే పరిస్థితుల్లో దగ్గరుండి మనం వైద్యం చేయించాం అధ్యక్ష. అది మనం ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకున్నట్లయితే ఒక విద్యార్థికి మొన్న 17 లక్షల రూపాయలు ఖర్చు అయింది అధ్యక్ష. అతను కొత్త వలస శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష.